రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆదేశాల మేరకు తొర్రూరు మండలం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మంగళపల్లి శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ, మాజీ ఎంపీపీ తూర్పాటి అంజయ్య, టౌన్ పార్టీ అధ్యక్షుడు బిందు శ్రీనివాస్, అనుమాండ్ల ప్రదీప్ రెడ్డి, తొర్రూరు పట్టణం వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రైతులు పండించే ప్రతి పంటను చివరి గింజ వరకు కొనుగోలు చేయకపోతే రైతులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా మరో భారీ ఉద్యమానికి శ్రీకారం చుడుతుందని హెచ్చరించారు. 10 ఏళ్ల పాటు వ్యవసాయ విప్లవానికి చిరునామాగా నిలిచిన తెలంగాణను వ్యవసాయ సంక్షోభానికి కేంద్రంగా మార్చే కుట్రలను ప్రజల సహకారంతో తిప్పికొడతామని, 70 లక్షల మంది రైతులు మరియు 4 కోట్ల తెలంగాణ ప్రజలతో కలిసి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరాట సారని మోగిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో తొర్రూరు పట్టణ మరియు రూరల్ కమిటీ సభ్యులు మరియు పార్టీ నాయకులు నలమాస ప్రమోద్, కురా శ్రీనివాస్, ఎస్కే అంకుష్, కర్ణి నాగరాజు, పేర్ల జంపన్న, దారావత్ జయసింగ్, మాలోతో కాలు నాయక్, రాయశెట్టి వెంకన్న, కోట వెంకటేశ్వర్లు, మయూరి వెంకన్న, కొండా వెంకన్న, భిక్షపతి, బాలు నాయక్, హఫావత్ సురేష్, జాటోత్ రమేష్, జాటోత్ స్వామి, పోల రమేష్, గుండాల రంజిత్, ఆసియా, విజయ్ భాస్కర్, బొలగాని వెంకన్న, జాటోత్ బాలు నాయక్, ఖానా సలీం, టీంకు గడ్డం తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి దయాకర్రావు గారి ఆదేశానుసారం నిన్న క్యాబినెట్ మీటింగ్ జరిగిన అనంతరం రాష్ట్ర మంత్రివర్గం కానీ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మరి ఈ వ్యవసాయ సీజన్లో రైతుల కోసం చేయాల్సినటువంటి పనులు, ఇవ్వాల్సినటువంటి సంక్షేమ పథకాలు, అందించాల్సినటువంటి ఎరువులు, విత్తనాలు, ఇతర అంశాల గురించి మాట్లాడటం జరిగింది. మీకు తెలుసు, ఈరోజు రాష్ట్రంలో వ్యవసాయ రంగం ఎంత భయంకరమైనటువంటి సంక్షోభంలో నిలిపివేయబడ్డది అనేది మీరు కళ్ళారా చూస్తున్నారు. 2014 ముందు రాష్ట్రంలో వ్యవసాయ రంగం పరిస్థితి ఎట్లా ఉండే? 1,40,00,000 పైచిలకు 2014 ముందు సాగైంది. 2,40,00,000 పైచిలకు తెలంగాణ కాళేశ్వరం వచ్చిన తర్వాత సాగులోకి వచ్చి కొన్ని లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని, పత్తి, మిర్చి, మొక్కజొన్న, ఇతర ఆహార పంటలను కూడా ఉత్పత్తి చేయడం అనేది జరుగుతాం. ఉన్నటువంటి రాష్ట్రంలో వ్యవసాయ రంగం మొత్తం కుదేలైపోయింది. కేసీఆర్ గారు రైతుకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వ్యవసాయ రంగాన్ని అద్భుతంగా అభివృద్ధి చేయడం కోసం చక్కటి ప్రణాళికలు చేసి ముందస్తుగా వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం అధికారులని, రైతుల్ని, ఎరువుల్ని ప్రత్యామ్నాయం అయినటువంటి ఆలోచన విధానాన్ని చేసి ఎంతో గొప్పగా ఒక పండుగ వాతావరణంలో వ్యవసాయ రంగాన్ని ఎంకరేజ్మెంట్ చేశారు. ఈరోజు ఎందుకు అట్లా చేయలేకపోతున్నారు? దానికి కారకులు కేసీఆర్ గారికి తెలంగాణ సాధించిన తర్వాత అత్యంత ప్రియమైనటువంటి ప్రోగ్రాం వ్యవసాయ రంగము, సాగునీటి రంగము అద్భుతంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెందితే మాత్రమే పల్లెలు బాగా అభివృద్ధి చెందుతాయి. తద్వారా ఆర్థిక పరిపుష్టి ఉంటుంది రాష్ట్రంలో. అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన వ్యవసాయ రంగానికి కేసీఆర్ గారి చాలా ఇష్టమైనటువంటి ప్రాజెక్టుగా వ్యవసాయ రంగం ఏదైతే జరిగిందో, రేవంత్ రెడ్డికి అత్యంత ఇష్టమైనది భూములు దోసుకోవటం, ధనాన్ని సంపాదించుకోవటం, రియల్ ఎస్టేట్ దందాలు చేయటం, ఎక్కడ పడితే అక్కడ తన కుటుంబ సభ్యుల్ని ఎగదోసి ప్రభుత్వ భూమా, ప్రైవేట్ భూమా అనే తేడా లేకుండా కబ్జాలు చేసి వందలాది వేలాది ఎకరాలు మరి అక్రమంగా ఆయనకు ప్రియమైనటువంటి భూ సంపాదన మీద పడ్డాడు తప్పితే వ్యవసాయ రంగం, సంక్షేమ రంగం మీద వారికి ఇంట్రెస్ట్ లేదు. ఆయన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే 10 లక్షల కోట్లు, మేము కనుక అధికారంలోకి వస్తే 10 లక్షల కోట్లు ఇస్తే వ్యవసాయ రంగానికి సంబంధించి అన్ని పంటలకు బోనస్ ఇస్తాం, అన్ని ఒడ్లు కొనుగోలు చేస్తాం, మక్కలు, పత్తి, మిర్చి, మద్దతు ధరిస్తాం అని ఆ రోజు ప్రగల్భాలు పలిగినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు ఎందుకు విఫలమైంది? ఇవాళ ఏం చెప్తున్నాడు? నిన్న 50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది, ఇక మిగిలిన చేయదు. ఎందుకు చేయదు? మిగిలినవి రాష్ట్రంలో రైతాంగం వనరులు పెరిగి, సాగునీటి సౌకర్యం పెరిగి, భూమి సాగు విస్తీర్ణం పెరిగిన తర్వాత ఆటోమేటిక్గా పంటలు పెరుగుతాయి. పంటలు పెరిగిన తర్వాత ఉత్పత్తి వస్తుంది. ఉత్పత్తి కేంద్ర ప్రభుత్వం కూడా కొనుగోలు చేసేటువంటి బాధ్యత ఉంటుంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయనట్టయితే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని నెగోషియేట్ చేసి కొనుగోలు చేయించాలి, ఒత్తిడి చేయించాలి.
ఆ రోజు నాడు మీకు తెలుసు ఢిల్లీలో కేసీఆర్ గారు పోయి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మరి పార్టీని రైతాంగాన్ని తీసుకుపోయి ఢిల్లీలో కూర్చొని తెలంగాణ భవన్ మీద కూర్చొని ఆ రోజు ధర్నా చేస్తే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి కొనుగోలు చేస్తుంది. జాతీయ స్థాయిలో ఉన్నటువంటి రైతు సహకార సంఘాలని రైతు వెల్ఫేర్ కోసం పనిచేసిన అన్ని రైతు సంఘాలను తీసుకొచ్చి ఆ ధర్నాలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో దేశవ్యాప్తంగా జరిగిన ఈ ఆందోళనకు నరేంద్ర మోడీ గదగదలాడిపోయి దెబ్బకే కొనుగోలు చేయడం జరిగింది. మరి ఆ ప్రయత్నం ఎందుకు చేయడు? 71 ఢిల్లీకి పోయొచ్చింది కదా రేవంత్ రెడ్డి గారు. మరి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కానీ మార్కెటింగ్ మంత్రిని కానీ లేదా ప్రధానిని కానీ కలిగి మా రాష్ట్రంలో ఉత్పత్తి చేసినటువంటి ప్రతి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఎందుకు చేయలేదు? ఆ రోజు అధికారంలో రాకముందు 33 రకాల సన్నధాన్యాన్ని మేము కొనుగోలు చేస్తాం, మద్దతు ధర ఇస్తాం బేషరతుగా అని చెప్పాడు. మరి వాళ్ళ కేవలం 7 రకాలు మాత్రమే ఎందుకు కొనుగోలు చేయాలని ఆర్డర్ చేసి ఇచ్చాడు? మరి మిగిలిన దొడ్డు ధాన్యము కానీ ఇతర సన్న రకాలు కానీ మరి రైతులు ఉత్పత్తి చేసుకుంటే ఎందుకు కొనుగోలు చేయరు? అంటే రైతు ఉత్పత్తి చేసే పంటల మీద, రైతు ఎంపిక చేసుకునే విత్తనాల మీద నీ నియంత్రణ ఏంటిది? అంటే నిర్బంధం ఏ విధంగా పెడుతున్నావు? నేను చెప్పిందే నువ్వు ఉత్పత్తి చేయాలనే రూల్ ఎక్కడుంది? రైతు నచ్చినటువంటి విత్తనాన్ని సెలెక్ట్ చేసుకొని పంట వేసుకొని దిగుబడి చేసుకోవాల్సినటువంటి రైతు లేదా, హక్కు లేదా? అంటే రైతు యొక్క హక్కుల ఉల్లంఘన నువ్వు కట్టుదిట్టం చేస్తున్నావు కదా, ఇది రాజ్యాంగ విరుద్ధమే కదా. ఇవాళ 50,000 మెట్రిక్ టన్నుల ధాన్యమే నీకు మాకు ఎరువులు ఉన్నాయని మళ్ళీ చెప్తున్నాం. 33% ఎరువులకు రేట్లు పెంచింది. ఇవాళ ఒక రైతుకు ఎకరానికి 2 బస్తాలు యూరియా ఇస్తారంటున్నాం. ఒక బస్తా ఇప్పుడు ఇస్తారంటే ఒక బస్తా నెల తర్వాత ఇస్తారు. మరి మిర్చికి ఒక ఎకరానికి 6 బస్తాలు అవుతుంది, మొక్కజొన్నకు 5 బస్తాలు అవుతుంది. అవి ఇప్పుడు 2 ఇస్తారంటే తర్వాత ఒక నెల 2 నెలలకు 2 ఇస్తారంట. అసలు యాప్నే రద్దు చేయాలంటే చెప్తున్నాం. ఇక్కడ ఉంటే ఇక్కడ కొనుక్కోవాలి, పక్క మండలం పోవాలి, లేదా ఇంకో దగ్గర పోవాలి. ఇదేం దౌర్భాగ్యం? యాప్ తీసుకొచ్చి రైతుకు నానా కష్టాలు పెడుతున్నాం. ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ పెరుగుతుంది, టైం వృధా అవుతుంది, ఆన్లైన్లో చేసుకోవటం రైతుకు కష్టం అవుతుంది. రైతు బుక్ చేస్తే వెనక ముందు అయితే ఆ వ్యాపారి ఇతరులకు అమ్ముకుంటాడు, బ్లాక్ మార్కెట్కి పోతా ఉంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం రైతు వెల్ఫేర్ ప్రభుత్వంగా పనిచేయాల్సిందే తప్పితే రైతుకు వ్యతిరేకమైనటువంటి ఆలోచన విధానం చేస్తుంది. దీన్ని తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తాం. మీకు తెలుసు 11 విడతలో రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి హయాంలో ఉన్నప్పుడు 74,000 కోట్ల రూపాయలు రైతు బంధు చేయడం జరిగింది. మరి వాళ్ళు ఇప్పటివరకు ఎందుకు చేయలేదు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని గుళ్ళ మీద, అన్ని దేవుళ్ళ మీద ప్రమాణం చేసిన రేవంత్ రెడ్డి గారు మరి ఇప్పుడు ఎందుకు మరి ఆ పని చేయలేకపోతున్నాడు? మిషన్ కాకతీయ ప్రోగ్రాం కింద 45,000 ఎకరాలు సాగు తీసుకురావడానికి చిన్న నీటి ప్రాజెక్టులను, భారీ నీటి ప్రాజెక్టులను, మధ్య తరహా ప్రాజెక్టులను ఉత్పత్తి చేయడం జరిగింది. మరి ఆ సాగునీటి సౌకర్యం విస్తృతంగా వచ్చిన సందర్భంలో దిగుబడి కూడా విస్తృతంగా వచ్చినప్పుడు ఎందుకు మరి ఆ దిగుబడిలో వచ్చినటువంటి ధాన్యాన్ని బేషరతుగా కొనుగోలు చేయలేకపోతున్నారు?